నేను ఇప్పుడు కుంభమేళాలో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను వెళ్ళాను. నేను వెళ్ళి ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అంతకుముందు రీల్స్లో కానీ వీడియోస్లలో కానీ కుంభమేళాకి వెళ్ళొద్దు, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేదంటే జనాలు తప్పిపోతున్నారు, జనాలు చనిపోతున్నారు అని చెప్పేసి చాలా అంటే విష ప్రయత్నం జరిగిందండి. మొత్తం అదంతా న్యూసెన్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే ఒక 2-3 అవర్స్లో వదిలేస్తున్నారు. 2-3 అవర్స్ మమ్మల్ని కూడా మేము ఒక 3 అవర్స్ కూర్చున్నాం. 3 అవర్స్ కూర్చుంటే ఏమైంది? మనం ఇప్పుడు సినిమాకి వెళ్ళేటప్పుడు క్యూలో నిల్చోట్లేదా? లేదంటే ఇంకేదైనా ఫ్రీగా ఇస్తున్నప్పుడు కందిపప్పు, ఉప్పు, చారు అంతా ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం క్యూలో నిల్చోలేదా? గంటలు నిల్చున్నాం. దానికి లేని ఇది కుంభమేళాకి వెళ్తున్నప్పుడు, పుణ్యస్నానం చేస్తున్నప్పుడు ఒక 2 గంటలు వెయిట్ చేస్తే ఏమైంది? దానికి ఎంత విషప్రచారం జరిగిందంటే అంత విషప్రచారం జరిగింది. మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ మొత్తము. సరే 2 అవర్స్ వెయిట్ చేయకపోతే ట్రాఫిక్ జామ్ అయింది, అదంతా లైట్. అది పక్కన పెడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్ వెళ్తుర్రని వీడియోలు తీయడం అవన్నీ జరిగినాయి. నాకు అర్థం కాదు. అన్ని వేల మంది, అన్ని కోట్ల మంది, ఇప్పుడు లెక్క ఏంటంటే 60 కోట్ల మంది వచ్చారని చెప్పేసి న్యూస్. 60 కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళారు. అంటే మన దేశం మొత్తం మీద 45% హిందువులు ఉంటే అందులో 35% కుంభమేళాకి వెళ్ళింది హిందువులు. అంతమంది వెళ్ళారు. అంతమంది 60 కోట్ల మంది వెళ్తే అంత చెత్త ఉండదా అని చెప్పేసి నా వాదన. అన్ని కోట్ల మంది వెళ్తే ఒకే దగ్గరికి వెళ్తే ఆ మాత్రం జరుగుతుందండి. మన ఇళ్ళల్లో జరగదా? ఒక్కరోజు మనం 10 మంది బంధువులు ఇంటికి వచ్చిపోతేనే మొత్తం ఇల్లు అల్లకల్లోలం అయిపోతుంది. అలాంటిది 60 కోట్ల మంది ఒకే ప్లేస్కి వెళ్ళి స్నానాలు ఆచరించి దేవుని నమస్కరించి స్మరణ చేసి వెళ్ళేటప్పుడు ఆ మాత్రం జరుగుతుందండి. అన్ని మొత్తము ఆ సెక్యూరిటీ కూడా చాలామంది ఉన్నారు. సెక్యూరిటీ పోలీసు వాళ్ళు చాలామంది గుర్రాల మీద ఉన్నారు. గుర్రాల మీద వచ్చి మొత్తం ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది అని అప్డేట్లు తీసుకుంటూ, మళ్ళీ వాటర్లో పోలీసులు ఉన్నారు. అవతల ప్యూరిఫై మిషన్లు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నాయి, అపరిశుద్ధం జరుగుతుంటుంది. దాన్ని చూడనట్టు వదిలేయాలి. అంతేగాని దాన్ని జూమ్ చేసుకొని భూతద్దంలో చూసుకొని దాని గురించి వీడియోలు చేసి దాన్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి ఎందుకంటే ఏమొస్తుంది మీకు? ఏమొస్తుంది? ఏమనంటే సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. సనాతన ధర్మం అంటే ఏంది? బేసిక్ సెన్స్ కూడా లేదు. బేసిక్ సెన్స్ లేకుండా సనాతన ధర్మం గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు మీరు. బేసిక్ సెన్స్. ఇప్పుడు సనాతన ధర్మం అంటే మన జీవనాధారం. నువ్వు ఎలా బతకాలి, మీ అమ్మతో ఎలా ప్రవర్తించాలి, మీ నాన్నతో ఎలా ప్రవర్తించాలి, మీ అక్కతో, మీ చెల్లితో నువ్వు ఎలా ప్రవర్తించాలని చెప్పేది సనాతన ధర్మం. అది ఒక హిందూ ధర్మానికి అన్వయించుకొని మీరు బిహేవ్ చేయకూడదు, అట్లా కామెంట్స్ పాస్ చేయకూడదు అనమాట. అది ఒక హిందూ ధర్మానికి సంబంధించింది కాదు సనాతన ధర్మం అంటే. హిందూ ధర్మానికి మాత్రమే సంబంధించింది కాదు సనాతన ధర్మం, అందరికీ సంబంధించింది. మన దేశంలో, మన ప్రపంచంలో ఒక మనిషి అనేవాడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పెద్దవారికి గౌరవించాలి, చిన్నవాళ్ళని ఎలా ప్రోత్సహించాలని చెప్పేది సనాతన ధర్మం. సనాతన ధర్మం గురించి బ్యాడ్గా మాట్లాడతారు. అసలు మీకేం తెలుసు? సూర్యుని మొక్కమని చెప్పింది సనాతన ధర్మం. సూర్యుని నమస్కరిస్తాం మనం, వాటర్ని నమస్కరిస్తాం, గాలిని నమస్కరిస్తాం, భూమిని నమస్కరిస్తాం. సనాతన ధర్మం ప్రతి ఒక్కటి మన ఎదుటి వాళ్ళని గౌరవించాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పి సనాతన ధర్మం. ఇలా ప్రతి ఒక్కరిని గౌరవించి ఎదుటివాడికి హాని తలపెట్టకుండా మనం జీవించాలని చెప్పేది సనాతన ధర్మం. అంత గొప్పది. దాన్ని ఒక హిందూ మతానికి అన్వయించేసి హిందూ మతాన్ని మీరు ఇది చేయడం ఎందుకు? హిందూ మతం వేరు, సనాతన ధర్మం వేరు. ఈ రెండు కలిపి చూడకండి. సనాతన ధర్మం అన్ని మతాల వాళ్ళకి వర్తిస్తుంది, అన్ని కులాల వారికి వర్తిస్తుంది, అన్ని ప్రాంతాల వారికి వర్తిస్తుంది. మీకు తెలియకుండానే మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. మీరందరూ ఎవరైతే అన్య మతాల వాళ్ళు ఉంటారో, వేరే మతాల వాళ్ళు ఉంటారో, ఇప్పుడు సరే పోనీ మా హిందూ ధర్మందే సనాతన ధర్మం మా హిందువులదే అనుకుందాం. కానీ అన్య మతాల వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తారు. ఎలా బతకాలని చెప్పేదే సనాతన ధర్మం. అది కదా మహాభారతం ఉంది. మహాభారతంలో ఏం చెప్పారు? ఆడవాళ్ళని గౌరవించాలి అని చెప్పారు. ఆడవాళ్ళని గౌరవించని వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి మహాభారతంలో చెప్పారు. రామాయణంలో అంతే చెప్పారు. ఆడవాళ్ళ గురించి చెప్పారు. ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవారికి మర్యాద ఇవ్వాలని చెప్పేసి రామాయణంలో చెప్పారు. ఎన్ని దగ్గరండి, ఎన్ని పురాణాలు తీసుకున్నా, ఎన్ని మన ఇతిహాసాలు తీసుకున్నా అక్కడ జరిగేది ఏంటంటే రెస్పెక్ట్. ఎవరికి ఎలా ఇవ్వాలి, రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పేదే మన సనాతన ధర్మం. దాన్ని అవహేళన చేస్తూ ఎలా పడితే అలా మాట్లాడుతూ నేను చాలా ఇన్స్టాలో పోస్టులు అవి ఇవి చూశాను. దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు అన్నమాట. టనాటన ధర్మం, సనాతన ధర్మాన్ని టనాటన ధర్మం అంటే అందరూ ఒకే దగ్గర స్నానం చేస్తుంటే మీకు అలా అనిపిస్తుంది. ఒక్కరికైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు
జరుగుతాయి, కొన్ని 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 జరుగుతాయి, కొన్ని కొన్ని అవుతాయి, కొన్ని అంతమంది ఒకే దగ్గరికి వెళ్ళే టైంకి కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అలా అని చెప్పేసి మొత్తాన్ని మీరు ఇది చేయడం అది గవర్నమెంట్ లోపం అండి. అలా ఒక దగ్గరకు వచ్చినప్పుడు గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు బ్యారిగేడ్స్ అవన్నీ విధించి గవర్నమెంట్ అంతా బ్యారిగేడ్స్ అంతా విధించి గవర్నమెంట్ వాళ్ళు సరిగ్గా చూసుకోవాలి. అది మనుషుల తప్పిదమే, భగవంతుని తప్పిదం కాదు అది. మీరు భగవంతునికి ఎందుకు ఇది చేస్తారు? అక్కడికి వెళ్ళాం, సంగమం దగ్గర గంగా యమున సరస్వతి దగ్గర స్నానం చేసాం. మనం స్నానం చేసి మనం దేవుని ఒప్పుకున్నాం, స్వామి నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా ఫ్రెండ్స్ బాగుండాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి మొక్కుకొని వచ్చి ఏదో వీడియోలు తీసుకున్నాం, స్టేటస్లో పెట్టుకున్నాం, మనం హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ ఏరే మతస్థులు ఎందుకు దాన్ని ఎందుకు కించపరచాలి, ఎందుకు తక్కువ చేసి మాట్లాడాలి? మొఘలులు పాలించారు, ఇంగ్లీష్ వాళ్ళు క్రిస్టియన్స్ పాలించారు, తర్వాత వేరే మతం వాళ్ళు చాలామంది పాలించారు భారతదేశాన్ని. కానీ అంతమంది పరిపాలించిన హిందువులు మాత్రం అలాగే ఉన్నారు, అలాగే ఉంటారు కూడా, అలాగనే ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు మహాకుంభమేళాలో 60 కోట్ల మంది వెళ్ళి స్నానం చేశారంటే అప్పుడు మీకు అర్థం చేసుకోవాలి మా సనాతన ధర్మం ఎంత గొప్పదో, హిందూ మతం ఎంత గొప్పదో. ధర్మం గురించి మాట్లాడుతున్నా, ధర్మం గురించి అడుగుతారు. ధర్మం అంటే ఏంటంటే ఒక సింపుల్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొడుకున్నాడు, తమ్ముడున్నాడు, అంటే అన్నున్నాడు, తమ్ముడున్నాడు. అన్న చేయవలసిన బాధ్యతలు చేయాలి, అది ధర్మం. తమ్ముడు చేయవలసిన బాధ్యత చేయాలి, అది ధర్మం. నాన్న చేయవలసిన పనులు చేయాలి. కొడుకుల్ని మంచి మార్గంలో పెట్టాలి, కొడుకులకి మంచేదో చెడుదో చెప్పాలి, అది ధర్మం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఉప్పు ఉంది, అది ఉప్పకుండా అది దాని ధర్మం. స్వతహాగా వచ్చేదాన్ని ధర్మం అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేనున్నానండి, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను, వీడియో చేయటం నా ధర్మం. వీడియో చూసి మీరు నేర్చుకోవడం మీ ధర్మం, అది ఇతరులు చెప్పడం అది మీ ధర్మం. ధర్మం అనేది రకరకాలుగా ఉంటుంది, రకరకాల ప్లేసెస్లో రకరకాల థింగ్స్లో చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక మాట ఇచ్చాం, ఆ మాట మీద నిలబట్టం ధర్మం. ధర్మం గురించి తెలీదు, సనాతన ధర్మం గురించి తెలీదు, హిందువుల గురించి తెలీదు, కుంభమేళా గురించి బ్యాడ్గా మాట్లాడతారు. కుంభమేళాలో జరిగిన తప్పిదాలని దేవుడి మీద తోసేసి దాని గురించి బ్యాడ్గా మాట్లాడతారు. అసలు ఏమొస్తుంది మీకు అలా మాట్లాడితే? ఒక మతం గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ప్రాంతం గురించి కానీ చెడుగా మాట్లాడితే, చెడుగా చెప్తే మీకేమొస్తుంది? వీడియోలు తీసి మరీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను స్వతగా అక్కడికి వెళ్ళాను, నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ కలగలేదండి. నేను చక్కగా వెళ్ళాను, స్నానం చేశాను. ఏదో చిన్న జనాలు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయి స్నానం చేసుకొని వీడియో కూడా చేశాను, మీరు చూసే ఉంటారు, చాలామంది జనం ఉన్నారు. స్నానం చేసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత అయోధ్య వెళ్ళి కాశీకి వెళ్ళాను, కాశీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. నాకు ఎలాంటి అపాయం కానీ ఆపద కానీ అనిపించలేదు. మహా అయితే ఒక టూ డేస్ లేట్ అయింది. ఆ 2 డేస్ దానికే మీరు ఇంత పోస్టులు పెట్టి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయింది, జనాలు ఎక్కువ మంది వచ్చారు, ట్రాఫిక్ జామ్ అయింది. కొంచెం జామ్ అవ్వడం వల్ల టైము కొంచెం డిలే అయింది. మనం అనుకున్న దానికంటే ఒక రోజు ఎక్స్ట్రా పడింది అనమాట. అంతకు మించి ఏం జరగలేదండి. చాలా క్లీన్గా ఉంది, వాటర్తో సహా ప్రతి ఒక్కటి. అక్కడ ఇంకా నేను చూశాను, ఆ విజువల్ తీసుకోలేదు కానీ అక్కడ వాటర్ తాగారు చాలామంది తాగారు, నా కళ్ళ ముందే తాగారు. నేను ఆ విజువల్ తీసుకోలేకపోయాను కానీ చాలామంది తాగారు. ఏది మహాకుంభమేళాలోనే వాటర్ తాగారు. కాశీలో పక్కన పెడితే, కాశీలో చాలామంది తాగుతున్నారు, అది పక్కన పెడితే గంగాజలాన్ని, మహాకుంభమేళ చాలామంది తాగారు, వాటర్ని తీసుకొని ఇది నా కళ్ళతో చూసాను. అది విజువల్ మరి మా కెమెరామ్యాన్ తీసాడో లేదో తెలియదు కానీ నేనైతే విజువల్ చూశాను. అక్కడ పోలీసులు అడుగుకి పోలీసులు ఉన్నారు. ఎక్కడ ఎలాంటి తోపులాట జరగకుండా, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా పోలీసులు చూసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు 26థో 28థో ఎండ్ అవుతుంది మహాకుంభమేళ. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళిరండి, దయచేసి వెళ్ళిరండి, ఒకసారి దర్శనం చేసుకోండి, ఒకసారి ఆ పుణ్యస్నానాలు చెయ్యండి, చాలా మంచిది. ఇప్పుడు 26థ్కో 28థ్కో ఎండ్ అవుతుంది మహాకుంభమేళ. ఒకసారి మీరు వెళ్ళాలనుకుంటే దయచేసి వెళ్ళి ఒకసారి పుణ్యస్నానాలు ఆచరించండి. జై హింద్.